హలో ఎవ్రీవన్, ఈ రోజు నేను మీకోసైతే కాశీపట్నం కోసైతే చెప్తాను. సో ఈ కాశీపట్నం ఎక్కడ ఉంది, ఏంటి, ఇక్కడ ఏమున్నాయి, ఏంటి అని తెలుసుకునే ముందైతే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ కాశీపట్నంలో మనం శివుని టెంపుల్ కూడా చూడొచ్చు అండ్ దట్టు వాటర్ ఫాల్ కూడా ఉంది. సో శివాలయం ఒక దగ్గర ఉంటుంది, వాటర్ ఫాల్ ఒక దగ్గర ఉంటుంది. ముందు శివాలయం అయితే దర్శించుకుని తర్వాత వాటర్ ఫాల్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ శివాలయానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ శివుని అయితే కాశీనాథుడు అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ శివాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుని టెంపుల్ అనేది మనం చెట్టు త్వర లోపలైతే చూస్తాము. ఎందుకంటే ఇది నార్మల్ గా యాజ్ యూజువల్ గా ఉండే టెంపుల్స్ లా అవుతుంది. చెట్టు త్వరలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే పెద్ద చెట్టు, ఇది రావి చెట్టు అండి. సో ఈ లోపల అయితే మనకి శివాలయం ఉంటుంది. శివుడు కూడా లింగ రూపంలో అయితే మనకు దర్శనమిస్తారు. సో చాలా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. చుట్టూ వాతావరణం అంతా చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే కన్ఫర్మ్ గా వెళ్ళండి. కార్తీక మాసాలు అయితే ఇక్కడ ఖాళీ ఉంటుంది, ఎవరో ఒకరు అలా వస్తూనే ఉంటారు. సో డెఫినెట్లీ అయితే విజిట్ చేయండి. ఇంకా ఆ వాటర్ ఫాల్ ఎక్కడుంది, ఇంకా శివాలయం కోసం ఏమైనా విశేషాలు ఏంటి అని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే నేను చేసి చూపిస్తాను. సో డెఫినెట్లీ అయితే ఈ చెట్టు త్వరలో ఉన్న శివాలయం